తల్లిదండ్రులు కోప్పడ్డప్పుడు ఒకరినొకరు ఏమనుకోలేక వాళ్ళ కోపాలని పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. పసిపిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఏమైనా తప్పు చేసింది మనము, సార్ట్అవుట్ చేసుకోవాల్సింది కూడా మనమే. అయితే మనము ఏదో అనుకొని వాళ్ళ మీద మనం చూపిస్తూ ఉంటే పిల్లలు భయానికి గురవుతారు. వాళ్ళ భయము, వాళ్ళ ఆందోళన వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు భయపడి ఏడ్చేస్తారు కూడా. అలాంటి సిచ్యువేషన్స్ మనం పిల్లలకి ఎప్పుడు కూడా తీసుకురావద్దు. ఎప్పటికీ మనం అట్లానే చేస్తూ ఉంటే పిల్లలకి మన మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. అప్పుడు పిల్లవాడు మా అమ్మ మా నాన్న బ్యాడ్ అని చెప్పేసి అనుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలని ఎప్పుడు కూడా మనము కొట్లాడి వాళ్ళ మీద కోపం తెప్పించుకోవద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు పిల్లవాడు ఎలా మారుతాడు తెలుసా? మన బాల్ మనం గోడకి ఎంత ఫోర్స్తో కొడితే అది రివర్స్లో వస్తుందో అలా పిల్లవాడు కూడా ఏదో ఒక రోజు మనం ఏదైనా ఒక మాట అంటే అదే మాట ఫోర్స్తో మనకు వెనకాలకు వస్తుంది. కాబట్టి మనం పిల్లలని ఎప్పుడు కూడా కోపంగా చూడొద్దు, కోపంగా మాట్లాడొద్దు.